వచ్చే ఎంపీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ను నంబర్ 1 రేస్లో నింపేందుకు రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు? గుజరాత్ నుంచి యాక్షన్ ప్లాన్ మొదలైందా? మిగతా రాష్ట్రాల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయబోతున్నారా? 3 గుర్రాల కథతో పార్టీ క్యాడర్ రాహుల్ ఇచ్చిన సందేశం ఏంటి? గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలేంటి? అదేంటో చూద్దాం. దేశంలోనే గ్రాండ్ వరల్డ్ పార్టీ కాంగ్రెస్. స్వతంత్ర భారతంలో హస్తం పార్టీ చూసినన్ని విజయాలు ఏ పార్టీ చూడలేదు. ఆ మాటకొస్తే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా చూడలేదనే చెప్పాలి. ఆ స్థాయిలో ఎన్నో విజయాలు చూసింది. అలా అని అపజయాలు కూడా హస్తం పార్టీకి కొత్తేం కాదు. ఎన్నో ఎత్తుపొలాలు చూసింది. అయితే కాంగ్రెస్కు ఉన్న ప్రత్యేకత మరే పార్టీకి లేదన్న వాదన ఉంది. జీరోకు చేరినా మళ్ళీ పుంజుకుని హిట్ కొట్టగలిగే సత్తా కాంగ్రెస్కే ఉందని చెబుతారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి ఉనికినే కోల్పోయే స్థితికి చేరినా మళ్ళీ పవర్లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి చేతి గుర్తును తక్కువ అంచనా వేయడానికి లేదు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. 2003 వరకు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ చాలా బలంగా కనిపించినప్పటికీ అప్పట్లో వైఎస్ పాదయాత్రతో సమీకరణాలే మారిపోయాయి. చంద్రబాబును ఓడించడం అసాధ్యమనే పరిస్థితి నుంచి బంపర్ మెజారిటీతో రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు వైఎస్. అలా అధిష్టానం ఇచ్చిన ప్రోత్సాహంతో వైఎస్ అద్భుత విజయాన్ని సాధించారు. తిరుగులేని విధంగా హస్తం పార్టీని నెంబర్ 1గా తీర్చిదిద్దారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ స్థాయిలో పార్టీని నిలబెట్టేందుకు రాహుల్ గాంధీ నడుం బిగించారు. ఎక్కడ కోల్పోయామో అక్కడే రాబట్టుకోవాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అందుకే గుజరాత్పై ఎక్కువ ఫోకస్ పెట్టారు రాహుల్ గాంధీ. వాస్తవానికి ఇప్పుడు గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో లేదు. 1995 నుంచి 2022 వరకు వరుసగా బీజేపీనే గెలుస్తూ వస్తోంది. అంటే కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయి 30 ఏళ్లయింది. అయినా ఇక్కడి నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ వ్యూహరచన చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీని కొట్టాలంటే గుజరాత్ మూలస్తంభంగా ఉంది. ఎందుకంటే మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రం ఇదే. అందుకే ఇక్కడ బీజేపీని వీక్ చేసేందుకు తమదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు రాహుల్ గాంధీ. గుజరాత్లో బీజేపీని నిలవరించి మోడీ, అమిత్ షా పైచేయి సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వాస్తవానికి గుజరాత్ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచు కోట. ఎందుకంటే మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ను అందించిన గడ్డ ఇది. ఎన్నో ఏళ్ల పాటు ఇక్కడ కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదు. కానీ స్వయంకృత అపరాధం వల్లే హస్తం పార్టీ అక్కడ వీక్ అయిపోయింది. బలమైన క్యాడర్ ఉన్న పార్టీని నడిపించే నాయకత్వం లేకపోవడంతో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారానికి అక్కడ దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతుంది. బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే బూత్ లెవెల్ స్థాయి నుంచి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేశారు. గతంలో లేని విధంగా ఇప్పుడు క్యాడర్కు ప్రాధాన్యత పెరిగింది. ఫలితంగా చాలా చోట్ల యువ నాయకత్వం వచ్చింది. దీనికి తోడు ఏఐసిసి సమావేశాలు గుజరాత్లోనే నిర్వహించారు. సంఘటన్ సృజన్ అభియాన్ను కూడా అక్కడే నిర్వహించారు. ఫలితంగా గుజరాత్ కాంగ్రెస్లో ఫుల్ జోష్ వచ్చింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ ఒక్క గుజరాత్నే కాదు, యావత్ దేశంలోని కాంగ్రెస్ క్యాడర్ను ఆకట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ రాహుల్ గాంధీ కీలక ప్రసంగంతో వాస్తవాలు కొండబద్దలు కొట్టేటట్లుగా మాట్లాడారు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులు ఒప్పుకున్నారు. 3 గుర్రాల కథతో జరిగిందే ఒప్పుకుని ఇప్పుడు అలా ఉండదని స్పష్టం చేశారు. గుర్రాలు 3 రకాలుగా ఉంటాయట. ఒకటి రేసు గుర్రాలు, రెండో రకం పెళ్లి బరాత్ గుర్రాలు, ఇక మూడో రకం కుంటి గుర్రాలు. కాంగ్రెస్లో అప్పుడప్పుడు రేసు గుర్రాలను పక్కన పెట్టి బరాత్ గుర్రాలకు టికెట్లు వస్తాయని, ఒక్కసారి కుంటు గుర్రాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. కానీ ఇక ముందు అలాంటి పరిస్థితి ఉండదని తేల్చేశారు ఆయన. రేసు గుర్రాలకే ప్రాధాన్యత ఉంటుందని ఆయన కొండ బద్దలు కొట్టారు. కష్టపడే వారికే ప్రాధాన్యతని, సత్తా ఉన్న వారికే ప్రోత్సాహం ఉంటుందని క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు రాహుల్.
తెలంగాణలో రేసు గుర్రానికి ప్రాధాన్యత ఇచ్చి హిట్ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడికి సరైన సమయంలో పీసీసీ ఇచ్చారు. ఆ తర్వాత కథ ఎలా మారిందో అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ దూసుకుపోయింది. పార్టీ అంతా ఒక్కతాటిపైకి వచ్చేసింది. తెలంగాణలో కేసీఆర్ను కొట్టడం అసాధ్యమే పరిస్థితి నుంచి కేసీఆర్ను కొట్టాలంటే రేవంత్తోనే సాధ్యమైనట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు అడ్వాంటేజ్లు క్లియర్గా కనిపించింది. అనుకున్నట్లుగానే తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అన్నీ తానే వ్యవహరించిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది హైకమాండ్. ఫలితంగా ఇప్పుడు తెలంగాణలో హస్తం పార్టీ ఫుల్ స్పీడ్తో కనబడుతుంది. ఇదే ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేస్తే కాంగ్రెస్కు పునర్వైభవం అసాధ్యమేమీ కాదన్న చర్చ నడుస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో మరిన్ని అద్భుతాలు చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అందుకే తెలంగాణపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. రేవంత్ రెడ్డికి ఎలాంటి చిక్కులు లేకుండా అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. ఇక కర్ణాటకలోనూ హస్తం మెరుగ్గా ఉన్నప్పటికీ తెలంగాణలో లాక్ గేమ్ అక్కడ ఈజీగా లేదు. అక్కడ సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పటికీ డికే శివకుమార్కు ఎక్కువ పట్టుంది. వాస్తవానికి ఎన్నికల ముందు గ్రౌండ్ వర్క్ చేసి ఉంటే డికే శివకుమార్ అయితే ఎన్నికల విజయం తర్వాత పరిస్థితి మారింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో అనూహ్యంగా సిద్ధరామయ్య సీఎం అయ్యారు. ప్రస్తుతం ఇదే ఇబ్బందిగా మారింది. డికే శివకుమార్కు ఉన్న ప్రజాదరణను కాపాడుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులేస్తుంది హైకమాండ్. రేసుగుర్రంగా ఉన్న డీకేకు మరింత ప్రాధాన్యత ఇచ్చే దిశగా వ్యూహరచన చేస్తుంది. డీకే లాంటి నేత ఉంటే కర్ణాటకలో వచ్చే ఎంపీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం అంత కష్టమేమీ కాదన్న వాదన వినబడుతుంది. ఇక హర్యానా, మహారాష్ట్రలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా అక్కడ పార్టీకి ఓట్ బ్యాంక్ బలంగానే ఉంది. అందుకే ముందు పార్టీని ప్రక్షాళన చేయడంపై అక్కడ ఫోకస్ పెట్టింది హైకమాండ్. కష్టపడే నాయకులకే ఇక ముందు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అటు కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్లోనూ అంతే. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా లాంటి గట్టి నాయకుడిని కాంగ్రెస్ వదులుకుంది. ఇలాంటి తప్పు రాజస్థాన్లో జరగకుండా సచిన్ పైలట్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ పెద్దలు. భవిష్యత్ ఆశాకిరణంగా ఉన్న సచిన్ పైలట్కు ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్తో సన్నిహితంగా ఉంటూ సత్తా చాటేందుకు ప్రణాళికలు చేస్తుంది కాంగ్రెస్. డైరెక్ట్గా ఆయనతో పొత్తు లేకపోయినా సత్సంబంధాలను కొనసాగిస్తుంది. కేరళలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. ఇలా చాలా రాష్ట్రాల్లో హస్తం పార్టీకి ఇప్పుడిప్పుడే అనుకూల పవనాలు మొదలయ్యాయి. జస్ట్ దాన్ని అనుకూలంగా మలుచుకుంటే చాలు. యూత్, మహిళలు, మధ్యతరగతి వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ అడుగులు పడుతున్నాయి. సీనియర్లు, జూనియర్లు ఇలా ఏ ఒక్క వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా అందరినీ కలుపుకునే ప్లానింగ్ జరుగుతుంది. అంతేకాదు ఇక ముందు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది హస్తం పార్టీ. అలాగే యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూనే అవసరమైతే ఇతర పార్టీల్లో బలమైన నాయకులను కూడా తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ఇలా వచ్చే ఎంపీ ఎన్నికల నాటికి నెంబర్ 1 స్థానంలో ఉండేందుకు కసరత్తు చేస్తూనే పలు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు ఎప్పటి నుంచే యాక్షన్ ప్లాన్కు సిద్ధమైంది హస్తం పార్టీ. వాస్తవానికి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మార్గనిర్దేశనం, రాహుల్ గాంధీ నాయకత్వంలో మొన్నటి ఎంపీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీకి ఒక దశలో ముచ్చెమటలు పట్టించింది. ఉత్తరాదిలో ఒక్కసారిగా కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఆదుకున్నాయి, కానీ లేకుంటే మొన్నటి ఎంపీ ఎన్నికల్లోనే హస్తం పార్టీ మ్యాజిక్ చేసేది. ఈ నేపథ్యంలో 2024 నాటి ఎంపీ ఫలితాలు కాంగ్రెస్కు కొత్త బూస్ట్ ఇచ్చాయి. చాలా ప్రాంతీయ పార్టీలు కూడా హస్తం పార్టీకి మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని స్వల్ప మార్పులు చేసుకుంటే చాలు, కాంగ్రెస్కు పునర్వైభవం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు విశ్లేషకులు.